ఈయన భలే జోకులు చెప్పి అందరిని నవ్విస్తున్నారు కదా నాన్న. కరెక్ట్ అమ్మా. బాబు అసలు ఈ టాలెంట్ నీకు పుట్టుకతోనే వచ్చిందా లేకపోతే జపాన్ వెళ్ళిన తర్వాత వచ్చిందా? బై బర్త్. సాధారణంగా పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, నేను పుట్టగానే అందరినీ నవ్వించారట. ఎవరయ్యా? ఓహో బాలు నువ్వయ్యా, రా కూర్చో. నేను కూర్చోడానికి రాలేదు, నిలబడే 4 విషయాలు జాడించాలని వచ్చాను. ఏమిటయ్యా జోరు? కమా, మేము మీకు తగిన వారం. కామా, ఇతను నాకు తెలిసిన వాడని మీకు పరిచయం చేశాను. ఇల్లు ఇచ్చారు, బానే ఉంది. ఇల్లాల్ని ఇవ్వడానికి కూడా నిశ్చయించుకున్నట్టుగా. ఏమిటయ్యా మాటలు? నీకన్నా మతిపోయిందా? మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మా తాత చుట్టూ ప్రదక్షిణాలు కొట్టి దండాలు పెట్టి ఇప్పుడు ఈ జపాన్ రిటర్న్ రాగానే అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారా? ఏమిటి పానకాల స్వామి గారు, ఏమిటిదంతా? అబ్బే ఏమీ లేదు బాబు, ఇది వరకే ఊరికే అనుకున్నాం. బాలుగారు, మీ వ్యవహారం చూస్తుంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఇక్కడికొచ్చి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. అవన్నీ నీకెందుకే? ఉన్న విషయం ఏంటంటే బాబు, వాళ్ళది జమీందారు వంశం అని హోదాను చూసి అమ్మాయిని అతనికి ఇవ్వడానికి నిశ్చయించిన మాట నిజమే. ఇదిగో ఓసిరి అబద్ధాలు మాడిపోను. ఇవాళ మౌనవ్రతం నువ్వు మాట్లాడకూడదు, లోపలికి వెళ్ళు. ఇవాళ సోమవారం అండి, ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు. పానకాల గారు, మీ అమ్మాయిని నిక్షేపంగా అతనికి ఇచ్చి పెళ్లి చేయండి. నేనే జపాన్ పిల్లలో చూసుకుంటాను. వాళ్ళేదో తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు బాబు, వాళ్ళ మాట వినకు, నా మాట విను. వినవయ్యా, బాగా విను. అసలు నువ్వెవడవో తెలిస్తే నీకు పిల్లనివ్వకపోగా ఈ ఇంటి నుంచి నేను బయటికి గెంటుతాడు. నా సంగతి నీకు అనవసరం. మావయ్య, మర్యాదగా ఇతను బయటికి పంప. అసలు నన్ను బయటికి పంపడా నువ్వెవడవయ్యా? ఆచాడు పోతే ఇదిగో బూతి గీతి అన్నావో జపాన్ భాషలో బండ బూతులు తిడతాను, తర్వాత నీకు అర్థం అవదు. మర్యాదగా బయటికి వెళ్ళు. నువ్వు వెళ్ళబోయ్యా, వెళ్ళబోయ్యా. ఎవరు అక్కడ? కమా, ఖబర్దార్. విదేశీయుడు మోజులో పడి ఈ స్వదేశీయుడు వాడి ముందే అవమానిస్తావు కదా, తగిన శిక్ష అనుభవిస్తావు. అనుభవిస్తాడయ్యా, 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవిస్తాడు. చేసిన ద్రోహానికి నరక యాతన అనుభవిస్తావు. నరక దాకా ఎందుకయ్యా? భూలోకంలోనే శంభో శంకర అంటూ చెట్టు కింద చెంబు పుచ్చుకుని అడుక్కు తింటాడయ్యా. నీకెందుకు? నువ్వు వెళ్ళవయ్యా. వెళ్తానయ్యా, వెళ్ళి మా తాతను తీసుకొచ్చి మీ సంగతి తెలుస్తాను. ఎందుకండి ఇలాంటి వాళ్ళని చేరదీస్తారు? ఎన్ని మాటలు అన్నాడు, ఎంత అవమానపరిచాడు. ఇంకా ఉండబడి సరిపోయింది బాబు, లేకపోతే ఇంకెనే కూడా. అమ్మమ్మకు నమస్కారములు. నేనిక్కడ క్షేమం. నీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. అమ్మకు నాన్నకు నమస్కారములు చెప్పగలవు. ఉత్తరాల్లో మాత్రం భక్తి ప్రపత్తులన్నీ ఒలకబోస్తాడు. నేనిక్కడ కోటలో పాగా వేశాను. ఒక జపాన్ ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్ అని నాటకమాడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని తిష్ట వేశాను. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు. వివరాలు తర్వాత రాస్తాను. పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరి మాన్యాలు పట్టించి బంగళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం. ఇట్లు నీ మనవడు రవి. ఆ పానకాలు అసలే పరమ కిరాతకుడు. వీడిపోయి వాడింట్లోనే మకాం పెట్టానంటున్నాడు. ప్రాణాల మీద తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. ఏం భయపడకండి అత్తయ్య, గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా. ఆయనకి హైదరాబాద్ లో చాలా పలుకుబడి ఉంది, ఏం పర్వాలేదు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! సిరిగల ఇల్లు, సిరిమువ్వల ఇల్లు, ముచ్చటైన భార్య, ముద్దుల్ల భార్య, కడుపున కాయదెందుకే అంబా, గొడ్రాలుగా దీవించకే అంబా. నా సంగతి చెప్తున్నాడేమిటి? బుడబుక్కల వాళ్ళు అలాగే ఏవేవో చెప్తూ ఉంటారు పిన్ని, నమ్మకు. అదేమిటో చూద్దాం పదా.